అమెరికా వాణిజ్య విధానాల చుట్టూ నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి కీలక మలుపు తిరిగింది. ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ గ్లోబల్ ట్రేడ్ తన దిశగా మళ్లించడానికి ప్రయత్నించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఊహించని న్యాయ అడ్డంకి ఎదురైంది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఆధారంగా చేసుకుని పలు దేశాలపై 10% నుంచి 50% వరకు, కొన్ని సందర్భాల్లో 100% దాటే స్థాయిలో సుంకాలు విధించారు. చైనా, మెక్సికో, కెనడా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఈ నిర్ణయాల ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించాయి. అయితే ఈ విధమైన దిగుమతి సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్కి చెందుతుందని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ సారథ్యంలో 6-3 మెజార్టీతో వెలువడ్డ తీర్పు కార్యనిర్వాహక అధికారాలపై స్పష్టమైన గీత గీసింది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలు నిలిపేయటం, ఆస్తులు ఫ్రీజ్ చేయడం వంటి చర్యలకు అనుమతించే చట్టాన్ని నేరుగా టారిఫ్ల విధానానికి ఉపయోగించడం చట్టబద్ధం కాదని కోర్టు అంది. విదేశాంగ ప్రయోజనాలు ఉన్నా కూడా రాజ్యాంగ పరిధులు దాటలేవని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ ఆర్థిక వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇప్పటికే వసూలైన దాదాపు $133 బిలియన్ సుంకాల భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నకు మాత్రం క్లారిటీ రాలేదు. ఆ మొత్తాన్ని కంపెనీలకు తిరిగి చెల్లించాలా లేదా అన్నది దిగువ కోర్టుల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. పెద్ద దిగుమతిదారులు, రిటైల్ సంస్థలు రీఫండ్ల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈ కేసులో చిన్న వ్యాపారుల తరపున వాదనలు వినిపించిన భారత సంతతి న్యాయవాది నీల్ కత్యల్ పేరు అంతర్జాతీయంగా చర్చకొచ్చింది. ఇక నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చిన వలసదారులు. తల్లి ప్రతిభ వైద్యురాలు, తండ్రి సురేందర్ ఇంజనీర్గా పనిచేశారు. ఎయిర్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్ కెరీర్ తొలినాళ్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రెయిర్ వద్ద క్లర్క్గా పనిచేశారు. ఇక 2010లో నాటి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా హయాంలో యుఎస్ సొలిసిటర్ జనరల్గా వ్యవహరించారు. భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ ట్రంప్ టారిఫ్ల కేసులో కీలక పాత్ర పోషించారు. ట్రంప్ టారిఫ్స్ వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరపున ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ టారిఫ్ల కోసం ట్రంప్ 1977 నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం ఉపయోగించేందుకు వ్యతిరేకంగా నీల్ కత్యాల్ సుప్రీంకోర్టులో వాదించారు. అయితే అసలు ఆసక్తికర అంశం తీర్పు తర్వాతే ప్రారంభమైంది. కోర్టు ఒక మార్గం మూసేసిందంటే రాజకీయ నాయకత్వం మరో మార్గాన్ని వెతకడం సహజమే. ట్రంప్ అదే దిశగా కదులుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తన వద్ద ప్రత్యామ్నాయ వ్యూహం ఉందని స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు ప్లాన్ బిగా చర్చకొస్తోంది. అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాలకు న్యాయ అడ్డంకి ఏర్పడిన వాణిజ్య చట్టాల పరిధిలో ఇంకా మార్గాలున్నాయని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1974 నాటి ట్రేడ్ యాక్ట్ మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సెక్షన్ 122 వంటి నిబంధనలు తాత్కాలికంగా అదనపు సుంకాలు విధించే అవకాశం కల్పిస్తాయి. అవసరమైతే సెక్షన్ 301 లేదా 232 వంటి ఇతర చట్టపరమైన ఉపాయాలు కూడా వినియోగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఆ దిశలో ఒక సంకేతంగా భావించబడుతోంది. అంటే కోర్టు చెక్ పెట్టిందని వాణిజ్య అజెండా ఆగిపోదని ట్రంప్ స్పష్టం చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాల ప్రభావం భారత్ పైన ఉంటుంది. ఇండియా యుఎస్ వాణిజ్య ఒప్పందాల భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ఒకవైపు సుంకాల రద్దుతో కొన్ని రంగాలకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. వస్త్రాలు, రత్నాలు, ఐటీ సేవలు వంటి రంగాల్లో భారత ఎగుమతిదారులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా ఇతర చట్టాల కింద సుంకాలు పునర్నిర్మిస్తే పరిస్థితి మళ్లీ మారిపోవచ్చు. అందుకే వ్యాపార వర్గాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒకటే, సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ ట్రేడ్ వ్యూహానికి పూర్తి విరామమా లేక కేవలం ఒక విరామ చిహ్నమా? ప్లాన్ ఏ అడ్డుకుపోయిన చోట ప్లాన్ బి ఎంతవరకు నిలబడుతుంది? కాంగ్రెస్తో సమన్వయం లేకుండా కార్యనిర్వాహక శాఖ ఎంత దూరం పయనించగలదు? ఈ పరిణామం అమెరికా రాజకీయ వ్యవస్థలో అధికార విభజనపై కొత్త చర్చకు దారితీస్తుంది.